ఓం నమో నారాయణాయ నమ శివాయ. గరుడ పురాణంలో ఈ జన్మలో ఏ తప్పు చేస్తే ఒక జన్మలో ఎలా పుడతారు ఏంటని డిస్కస్ చేస్తున్నాం. నేను ఎక్కడి దాకా మాట్లాడుకున్నాం? ఒక స్త్రీ తన భర్తని కాదని వేరే వాళ్ళతో గనక సెక్స్లో గనక పాల్గొంటూ ఉన్నట్టయితే ఆమె 2 తలల పాముతో పుట్టిందని మాట్లాడుకున్నాం. కంటిన్యూషన్. ఈడేరని బాలికతో కామక్రీడ. ఆమె ఎలా చెప్పాలి, 10 సంవత్సరాలు మీదకి రాల అంటే మైనర్, 10 సంవత్సరాలు లోపే. సో అప్పుడు ఏమంటే ఈడేరని బాలిక అన్నట్టు. సో వాళ్ళతో కనుక శృంగారం కనుక చేస్తే, కామక్రీడలో పాల్గొంటే అడవిలో కొండ చిలువై పుడతాం. ఒకవేళ ఆమెకి ఇష్టం, నాకు ఇష్టం, మా వయసు వచ్చేసి 10 సంవత్సరాలు లోపే అంటే అంత సీన్ లేదు, అట్లాగైనా సరే అడవిలో కొండ చిలువై పుడతారు. గురుపత్నిపై కోరిక. నీ పాఠాలు చెప్పి గురువు అన్నాడు. ఆ గురువు యొక్క భార్య మీద నీ కోరికలు ఉన్నాయి, కామ కోరికలు. తొండగా పుడతావు. తొండ. రాజపత్ని మిత్రుని భార్యపై కోరిక అంటే రాజు యొక్క భార్య లేదా నీ ఫ్రెండ్ యొక్క భార్య, వాళ్ళ మీద నీకు కామ కోరికలు ఉన్నాయి. వచ్చేలో గాడిదిగా పుడతాం. నెక్స్ట్ అతి కాముకుడు. నీ ప్రజల కోరికలు దహించుకుపోతా ఉన్నాడు. వాడు వచ్చేసి గుర్రంగా పుడతా ఉంటాడు. శీలవతి అనే భార్యను త్యజించుట. శీలవతి, గుణవతి, తను ఏ తప్పు చేయలే కానీ నువ్వు ఆ భార్యను వదిలిపెడుతున్నావు, నిందలేసం ఇంకేదో చేసి. నీవు దరిద్రుడిగా పుడతావు. రే బంగారం ఆమెను వదిలిపెట్టుకుంటున్నావేంట్రా రే అంటారు. ఇంకా ఆమెను వదిలిపెట్టడం నీకు దరిద్రం పట్టుకునేది నీకు, అంతే. సో నెక్స్ట్ ఇయర్ దరిద్రుడే పుడతావు. అఫ్కోర్స్ ఈ జన్మలో కూడా అనుభవిస్తావు. ఇతర బ్రాహ్మణ పత్నితో అక్రమ సంబంధం. నువ్వు బ్రాహ్మణుడివైనా బ్రాహ్మణుడు కాకపోయినా వేరే బ్రాహ్మణ స్త్రీతో నువ్వు గనక సంబంధం పెట్టుకుంటే నక్కగా పుడతావు. శయ్యను దొంగలించుట. శయ్య అంటే పడుకునేది, పడకన్నట్టు. చాపైన పరుపైన వాటర్ ఇట్ ఇస్. దాన్ని కనుక దొంగలించినట్టయితే దరిద్రుడిగా పుడతారట. తర్వాత వస్త్రహరణం. వస్త్రాలను కనుక దొంగలించినట్లయితే, బట్టలని, దుస్తులని, దీపం పురుగుగా పుడతారట. ఓకే, దీపం పురుగుగా. సో ఈరోజు ఇక్కడ తాపన రిమైనింగ్ రేపు డిస్కస్ చేద్దాం.